గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పులి, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు? బాగుంటే ఎందుకు రమ్మంటాను? నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి, బట్ అన్అఫీషియల్గా. నీకు నంద్యాల తెలుసు కదా? తెలుసు సార్. అక్కడ సస్పిషియస్గా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందరూ అనుకుంటున్నారు అవేవో మామూలుగా జరుగుతున్నాయని, కానీ నంద్యాలలో ఎవరు ఊహించినవి జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఎవరైతే ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారో వాళ్ళు చనిపోతున్నారు, అది కూడా విదౌట్ ఎనీ క్లూస్. లాస్ట్ 2 కూడా ఒక రేప్ కేసుకి సంబంధించినవి. భార్గవ్, మీ అమ్మాయి పేరు శ్రావణి. చనిపోయే ముందు వాళ్ళు ఈ అమ్మాయిని ఫాలో చేశారు. ఇంతకంటే భయంకరమైనవి ఇంకా ఉన్నాయి. అవి నంద్యాలలో క్రైమ్ రేట్ని చాలా పెంచాయి. వాటికి సంబంధించిన ఫొటోస్ ఇవి. ఇవిగో, వీటి పేరు హర్ష. అన్నిటికంటే భయంకరమైనది ఇంకోటి ఉంది. అది నంద్యాలలోనే అమ్మాయిలందరినీ చెడుగ్గా చూసే క్రైమ్. ఇప్పుడు నంద్యాలలో అమ్మాయిలందరికీ కష్టం వచ్చింది. అది ఎవరికి చెప్పుకోలేని కష్టం. ఈ అమ్మాయి పేరు అమృత. నంద్యాలని పొగమంచు పొడిమంచు కమ్మేస్తుంది. జనాలకి తెలిసే లోపు మనం వెళ్తురుతో దాన్ని చెరిపేయాలి. ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిస్తే దేశం మొత్తం ఒక్కసారిగా నంద్యాల వైపు చూస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, గవర్నమెంట్ నంద్యాలని డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేస్తుందని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ లోపే ఇవన్నీ క్లోజ్ చేయాలి. సాలెపురుగు గూడు ఆలినట్లు నంద్యాల్లో క్రైమ్స్ గూడు కడుతున్నాయి. ఆ సాలెపురుగు ఒకటా లేక సమూహమా తెలుసుకొని వెంటనే నాశనం చేయాలి. ఐ వాంట్ దట్ బ్లడీ క్రైమ్స్ నెస్ట్ డిస్ట్రాయిడ్. ఓకే సార్. వెంటనే బయలుదేరుతావు కదా? ఎస్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వాళ్ళెవరో చీకట్లో చేస్తున్నారు. ఎవరికి తెలియకుండా చీకట్లో కలిపే. షూర్ సార్. హలో. ఓ, థ్యాంక్ యూ అండి. అమ్మా, నాన్న ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళాలి. అది కూడా రేపే బయలుదేరాలి. ఒరే, హ్యాపీ బర్త్డే టు యూ రా. ఇద్దరిదమ్మా. వాడి కోసమేనా? అవునమ్మా, ఈరోజు మా పుట్టినరోజు కదా, వాడిని నాలాగే తయారు చేసి మంచి ఫోటో తీసుకొని వస్తాను. డాక్టర్తో సాగర్ గురించి ఈసారి గట్టిగా కనుక్కుంటాను. ఇంకెన్ని రోజులమ్మా ఇలా అని. ఒక్కసారి చెప్తే బుద్ధి ఉండాలి. పుణ్యం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ బంధం కోసం రాక్షసుడి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ కలిసి పుట్టాం కదా. ఇది కలియుగం రా. అన్నా, మా వాడికి డ్రెస్సెస్ తీసుకొని రా అన్నా, సరేనా? రే, హ్యాపీ బర్త్డే టు అస్ రా.
ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకో, డాక్టర్ చెప్పింది బాగా విను, తొందరగా బయటికి రారా. నెక్స్ట్ బర్త్డేకి మనం కలిసి అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవాలి.